హై గైస్, నా పేరు ఇమ్రాన్ అండ్ యువర్ వాచింగ్ స్టడీ అట్ ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం వన్ ఆఫ్ ద సినారియోస్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆన్ లీడింగ్ జీరోస్ అండి. ఓకేనా? సో వన్ ఆఫ్ మన సబ్స్క్రైబర్ అయితే పంపించారు. ఒకసారి క్వశ్చన్ చూద్దాము జాగ్రత్తగా, తర్వాత క్విక్గా డెమో చేసేద్దాం. చాలా ఈజీ అండి, సింపుల్గా సెకండ్స్లో అయిపోద్ది ఇది. ఓకే, సో క్వశ్చన్ అంటే ఐ హ్యావ్ వన్ సినారియస్ బిలో ఐ హ్యావ్ ఎ టేబుల్ ఆర్ కాలమ్ లీడింగ్ విత్ జీరోస్. లీడింగ్ విత్ జీరోస్ అంటే జీరోస్ బిఫోర్ ద నెంబర్. సో ఇస్ ఎగ్జాంపుల్ ఇస్ 45 అనుకుందాం. ఓకేనా? సో 45 అంటే సో దీని ముందు జీరోస్ ఉన్నదాన్ని మనం లీడింగ్ జీరోస్ అంటాం. ఓకే, బట్ ఎనీహో దీనికి మనం కౌంట్ చేయము. సో ఎనీహో దీనికి అవుట్పుట్ అంతా 45 చెప్తాం. అది ఎవరైనా చెప్తారు, ఎందుకంటే ఎనీ జీరో బిఫోర్ ద నెంబర్ విల్ నాట్ కన్సిడర్. అట్లాగని ఇది 33 అండ్ ఇది 34 అండ్ 35 36 11 అవుట్పుట్ అలా రావాలి మనకి. ఎగ్జాంపుల్ ది షుడ్ గెట్ అవుట్పుట్ 33 and they should get output 34 and they should get output 36 and they should get output 11. అంటే జీరోస్ రిమూవ్ అవ్వాలి. చూడండి, ఇదే కదా హౌ టు రిమూవ్ లీడింగ్ జీరోస్ ఇన్ పవర్ బిఐ. అవుట్పుట్ మస్ట్ మీన్ సేమ్ కాలం, న్యూ కాలం క్రియేట్ చేయకూడదు, ఇదే కాలంలో మనం రిమూవ్ చేయాలన్నమాట. ఓకే, సో ఎలా అనేది ఇది పాయింట్. ఓకే, సో కుడ్ యూ ప్లీజ్ సాల్వ్ ఇట్. సింపుల్ అండ్ ఏం లేదు, బట్ ఇక్కడ మనకి ఏంటంటే కొంచెం మనకి ఎం లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. ఎం లాంగ్వేజ్ తెలిస్తే అది ఈజీ, ఇంకో పెద్ద కష్టమే, ఇంకా అది ఈజీ, బట్ స్టిల్ దట్స్ ఓకే. ఇది క్వశ్చన్ అయితే కొంచెం ట్రిక్కీగానే ఉంటుంది బిగినర్స్కి, బట్ వెన్ యూఆర్ అన్ ఎక్స్పీరియన్స్ పర్సన్ రైట్ and able to solve this answer. So without any delay, let's get into Power Creator అండి. ఓకే, సో ఇది మన ఇన్పుట్ అండి. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఇన్పుట్. చూసారా, జీరోస్ కనిపిస్తుంది, లీడింగ్ జీరోస్ ఇలా కనిపిస్తుంది. ఓకేనా? సో ఇన్పుట్ కాస్త ఇలా అయిపోవాలి. ఓకే, సో దిస్ ఈస్ నెక్స్ట్ వీ హ్యావ్ టు కన్వర్ట్. ఓకే, అర్థమైంది కదా? ఇలా మనం కన్వర్ట్ చేయాలి, అంటే జీరోస్ని రిమూవ్ చేయాలి. ఓకే, మీకు అర్థమైంది కదా పాయింట్? సో ఇదే కాలం తీసుకున్నాను. ఐఎమ్ నాట్ క్రియేటింగ్ న్యూ కాలం. సో ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? లెట్స్ గెట్ ఇంటూ Power Creator. సో పవర్ క్రియేటర్ ఎలా యూజ్ చేయాలి అందరికీ తెలుసు. ఓకే, సో ఇదే ఇక్కడ దాకా ఉంది. ఓకే, సో మీకు ఇది పీవీఎక్స్ మన పోస్ట్ అయితే యాడ్ చేస్తాను. యూ కెన్ కోర్స్ మెంబర్స్ కెన్ ఏబుల్ టు డౌన్లోడ్ దిస్ పీవీఎక్స్ ఫ్రీ. ఓకే, ఫైన్. సో చూద్దాం. ఫస్ట్ మనకి ఏంటంటే అందరికి వచ్చే డౌట్ ఏంటంటే, సో జీరోస్ని రీప్లేస్ చేద్దామంటారు. ఓకే, సో ఎక్కడ జీరోస్ని రీప్లేస్ చేస్తే, బట్ అలా చేయడం వల్ల ఏమైందంటే జీరోని విత్ జీరోస్ మనం రీప్లేస్ చేస్తే ప్రాబ్లం ఏంటంటే అండి, చూడండి, మనం కొంతమంది బిగినర్స్ ఎలా అంటారంటే ఈ జీరోస్ రీప్లేస్ చేయొచ్చు కదా. ఓకే, ఇక్కడ జీరోస్ వెళ్ళిపోతాయి, బట్ 10లో కూడా జీరో ఉంది కదా, ఈ 10లో జీరో కూడా వెళ్ళిపోయి మనకి 1 వచ్చింది అవుట్పుట్. సో ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 5, ఇక్కడ 9, ఇక్కడ 18, ఇక్కడ 25, బట్ మనం అచీవ్ చేయట్లేదు. కావాలి చూడండి. సో రీప్లేస్ విత్ జీరోస్ చేస్తే వచ్చే ప్రాబ్లం మీకు చూపిస్తాను. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు పవర్ క్రియేటర్. ఓకే, నేనేం చేస్తాను అంటే రైట్ క్లిక్ చేస్తాను, రీప్లేస్. ఓకే, వాల్యూస్. సో ఫైండ్ ద వాల్యూ 0. ఓకే, రీప్లేస్ నథింగ్. ఏమవుతుంది చూడండి, 1 2 5 9 18 25. అదే నేను చెప్పింది 1 2 5 9 8 25, బట్ సో అది కాదు నా అవుట్పుట్ జీరో, ముందు జీరోస్ వెళ్ళిపోవాలి. సో మన దాంట్లో నెక్స్ట్ 1 తర్వాత ఉన్న జీరోస్ వెళ్ళిపోతున్నాయి. సో దిస్ నాట్ రైట్ అవుట్పుట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. సో అందరూ రీప్లేస్ జీరోస్ అంటారు, తప్పండి. ఓకేనా? సో అది చేసినా మనకి రావట్లేదు అవుట్పుట్, ఎందుకంటే ఇక్కడ అన్ని జీరోస్ వెళ్ళిపోతున్నాయి. సో మన కోడ్లో జీరోస్ లేకపోతే దట్స్ ఫైన్, బట్ ఇక్కడ జీరోస్ ఉన్నాయి కాబట్టి దట్స్ రాంగ్ థింగ్. ఓకే, సో దీనికి ఏం చేయాలంటే మనకి న్యూ కాలం కూడా కాదు, ఇందులోనే మనం కాలం అంటే ఈ కాలంలో మనం సాల్వ్ చేయాలి. సో వీఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీ న్యూ కస్టమ్ కాలం హియర్. సో ఇదే కాలంలో అదే ఇక్కడ ఆస్క్. ఇక్కడ సో అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఫంక్షన్ కనిపిస్తుంది కదా, మీరు ఇది క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మనకి ఫార్ములా బార్ మనం క్రియేట్ చేసుకో. సో ఇది ఎలా ఎనేబుల్ అంటే వ్యూకి వెళ్ళండి, మనకు ఆల్రెడీ ఇక్కడ ఫార్ములా బార్ మీకు ఇలా ఉండొచ్చు. ఓకేనా? సో ఇలా ఉంటే కానీ మీకు ఫార్ములా బార్ కనిపించదు. సో గో టు వ్యూ అండ్ క్లిక్ ఆన్ ఫార్ములా బార్. ఓకే, సో లెట్స్ రైట్ అండి. ఓకేనా? సో ఇది రీప్లేస్ వాల్యూ దీని ప్రీవియస్ స్టెప్ తీసుకుంటుంది, దీని ప్రీవియస్ స్టెప్ మీద మనం కన్వర్ట్ చేస్తాం. ఓకే, దీని కొంచెం మీకు ఎం లాంగ్వేజ్ తెలిసి ఉండాలి, బట్ ట్రై టు మీకు అర్థమయ్యేలాగా చెప్తాము. సో ఇక్కడ మనకి ఫంక్షన్ ఉందండి. ఓకే, టేబుల్ డాట్ ట్రాన్స్ఫర్ కాలమ్ టైప్స్. ఓకే, ట్రాన్స్ఫర్ కాలమ్స్, సారీ. ఓకే, టేబుల్ డాట్ ట్రాన్స్ఫర్ కాలమ్స్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇది పాస్ చేస్తాం, దీన్ని టేబుల్గా పాస్, అంటే టేబుల్ అంటే ప్రీవియస్ మనకి టేబుల్గా పాస్ చేస్తున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఏ కాలం మీద అప్లై చేయాలి. సో వీ నీడ్ గోయింగ్ టు అప్లై ఆన్ ద కాలమ్ సేల్స్. ఓకే, సో సేల్స్ కాలం మీద అప్లై చేస్తున్నాను. సో సేల్స్ కాలం ఇస్తున్నాను. సో సేల్స్ కాలం వెళ్ళి ఏం చేయాలంటున్నాం, మనం ప్రతి రోకు వెళ్ళాలి, అంటే ఈ షుడ్ నీడ్ టు గో ఈచ్ అండ్ ఎవ్రీ రో కదా. ఎవ్రీ రోకి వెళ్ళి మనకి అది లీడింగ్ జీరోస్ రిమూవ్ చేయాలి కాబట్టి ఐఎమ్ రేటింగ్ హియర్ ఈచ్ అనమాట. ఓకే, ఈచ్. సో మళ్ళీ ఇక్కడ ఏంటి, ఇక్కడ ఒక మనం వీ హ్యావ్ టు యూజ్ హియర్ వన్ ఆఫ్ ద ట్రిమ్ ఫంక్షన్ యూజ్ చేయాలి. ట్రిమ్ అంటే ఏంది, టెక్స్ట్ డాట్ ట్రిమ్ స్టార్ట్. సో టెక్స్ట్ డాట్ ట్రిమ్ స్టార్ట్ చూడండి ఏమవుతుందో, రిమూవ్స్ ఆల్ స్పెసిఫైడ్ లీడింగ్ క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయండి. సో రిమూవ్స్ ఆల్ స్పెసిఫైడ్ లీడింగ్ క్యారెక్టర్స్ ఏమైతే ఉన్నాయో అవి మొత్తాన్ని రిమూవ్ చేయడానికి ఈ టెక్స్ట్ డాట్ ట్రిమ్ స్టార్ట్ ఫంక్షన్ యూజ్ అయ్యింది. ఓకే, సో ఇక్కడ మనం ఇది ఇస్తున్నాం. ఇచ్చాక నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, సో మనం వీ హ్యావ్ టు గివ్ హియర్ అండర్స్కో. సో అండర్స్కో అంటే ఈ సేల్స్ కాలంలోకి వెళ్ళి, సో దీని మీనింగ్ ఎందుకు ఏమిటండి, గో టు ది సేల్స్ కాలం. ఓకే, సేల్స్ కాలం వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ రోలో చెక్ చేశాక అండ్ నెక్స్ట్ రీప్లేస్ విత్ రిమూవ్ ద జీరోస్ అనమాట. ఓకే, సో జీరో మనం ఇస్తున్నాం. ఓకే, సో దేర్ యు గో, జీరో ఇస్తున్నాం. ఓకే,
సింపుల్ దట్స్ ఇట్. సో మనం ఇక్కడ క్లోజ్ చేస్తున్నాం. ఐఎమ్ క్లోజింగ్ హియర్ బ్రాకెట్ దట్స్ ఇట్ చూడండి. సో ఫైనల్లీ మనకు కావాల్సిన రిక్వైర్డ్ అవుట్‌పుట్ అయితే వచ్చేసింది. రిమూవింగ్ ద లీడింగ్ జీరోస్. సో ఇలా అయితే ఉన్నదాన్ని మనం ఇలా అయితే చేసాము బై రైటింగ్ ఏ సింపుల్ ఎమ్ కోడ్. ఓకే. సో ఎమ్ కోడ్ మేబీ బిగినర్స్‌కి అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ వన్స్ యువర్ ఎక్స్‌పీరియన్స్ ఆన్ దిస్ ఎమ్ కోడ్ రైట్ ఇది పెద్ద కష్టమేం కాదు, ఈజీయే. బట్ అండర్‌స్టాండింగ్ దిస్ ఫంక్షన్ ఈస్ లిటిల్ బిట్ ట్రిక్ అనమాట. బట్ సింపుల్ ఎమ్ కోడ్ కెన్ ఏబుల్ టు సాల్వ్ దిస్ ఇన్ సెకండ్స్ అండి. ఓకేనా. అండ్ ఏ స్మాల్ రిక్వెస్ట్ అండి అందరికీ. సో జనరల్‌గా నా వీడియోస్ అనేది చూస్తున్నారు మన ఛానల్ వీడియోస్‌ని. బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో మీకు చూసినట్టయితే లాస్ట్ 28 డేస్‌లో వాచ్ టైమ్ అయితే 63.6% చూస్తున్నారు. బట్ దే ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ అండ్ టు అవర్ ఛానల్ అండి. ఓన్లీ సబ్స్క్రైబర్స్ జస్ట్ 36.5 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు. బట్ అండ్ రష్ ఆఫ్ పర్సన్ ఓన్లీ వ్యూవర్స్. బట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ పీపుల్ దట్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నాకు కూడా ఒక మోటివేషన్ వస్తే బాగా వీడియోస్ చేయాలి. అట్ ద సేమ్ టైంలో ఎక్కువ మందికి రీచ్ అయితే అండ్ ఎక్కువ మందికి హెల్ప్ అయితే అంతకన్నా ఏం లేదండి. ఓకే. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.